హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ డేస్‌లో చాలామంది బెటర్ రిటర్న్స్ కోసం రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మనకి అవైలబుల్‌గా ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లో చాలా వరకు మార్కెట్ రిస్క్ పైన బేస్ అయి ఉంటాయి. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ వల్ల మన అమౌంట్ సేఫా? కాదా? అని మనకు కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. మీరు రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఒక సేఫ్ అండ్ గ్యారంటీడ్ రిటర్న్స్ పొందాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్‌గా చూసేయండి. సేఫ్ అండ్ గ్యారంటీడ్ రిటర్న్స్ అనగానే మనకి గుర్తొచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్. బట్ ఎఫ్‌డి కాకుండా ఇంకో ఆప్షన్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టోటల్ అమౌంట్‌ని స్టార్టింగ్‌లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, మనకి ఒక బర్డెన్ అయితే ఉంటుంది. అలా కాకుండా మనం మినిమమ్ అమౌంట్‌ని రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేస్తూ హై రిటర్న్స్‌ని పొందే ఒక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ అంటే ఇది ఒక టైమ్ డిపాజిట్. మనకి ఫీజిబుల్ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా హై రిటర్న్స్ అయితే పొందొచ్చు. ఆర్‌డీలో మనం సెలెక్ట్ చేసుకున్న అమౌంట్‌ని ఎవ్రీ మంత్ అయితే ఇన్వెస్ట్ చేయగలగొచ్చు. ఇవి ఇంట్రెస్ట్ రేట్ అనేటివి బ్యాంక్ టు బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్‌కి అయితే వేరీ అవుతూ ఉంటాయి. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది క్వార్టర్లీ కాంపౌండ్ అవుతూ ఉంటుంది. ఇందులో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్ సేఫ్ అండ్ మనకి గ్యారంటీడ్ రిటర్న్స్ అయితే లభిస్తాయి. సో, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్‌డీ స్కీమ్ గురించి ఇప్పుడు ఒక డిస్కస్ చేద్దాం. మీరు మీ భవిష్యత్తు కోసం 5 ఇయర్స్‌లో 5,00,000 ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు అది ఎలా ఎర్న్ చేయాలో మీకు ఒకసారి చెప్తాను. మనం ఎవ్రీ మంత్ 6,500 ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయగలిగితే 5 ఇయర్స్ మన ఇన్వెస్ట్‌మెంట్ అనేది 3,90,000 అవుతుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.5% మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే 71,441 రూపీస్ వస్తుంది. అండ్ టోటల్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే 4,61,441 అయితే మనకి లభిస్తుంది. ఒక బేసిక్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇన్వెస్ట్ చేయగలిగే ఆప్షన్ ఇది. సో, ఇదండి ఈరోజు కంటెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే, ఇలాంటి కంటెంట్ ఇంకా మీ ముందుకు రావాలని కోరుకుంటున్నట్టయితే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం మీ రేపటి కోసం 9999 అండ్ థ్యాంక్ యూ.